నమస్తే, వెల్కమ్ టు బీసీ న్యూస్. నా పేరు మనస. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసిన లోకేష్. రాజధాని పనులు పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగానే ప్రారంభిస్తామని వెల్లడి. రాజధానిపై జగన్ కు స్పష్టమైన విధానం లేదని ఎమ్మెల్యే యార్లగడ్డ విమర్శ. అమరావతిని అంగీకరించి ఆపై 3 రాజధానులంటూ మాట మార్చారని వ్యాఖ్య. పార్టీ కార్యకర్తలకు జనసేన అండగా ఉంటుందన్న ప్రభుత్వ విప్ హరిప్రసాద్. ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన పలువురు కార్యకర్తల కుటుంబాలకు 65 లక్షల రూపాయల చెక్లు అందజేత. క్రెడిట్ చోరీ తప్ప కూటమి ప్రభుత్వం ప్రజల కోసం చేసిందేమీ లేదు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఫైర్. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీమ్ 11 అనేక దుష్ప్రచారాలు చేసిందని, ఇప్పుడు కూడా చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మళ్లీ పొరపాటున అధికారంలోకి వస్తే 3 రాజధానులు చేస్తామని ఇప్పుడు కూడా చెబుతున్నారని ధ్వజమెత్తారు. అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని ఏకగ్రీవంగా శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించారని అన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పార్లమెంట్లో బిల్లు పాస్ చేసేందుకు చొరవ చూపారని వెల్లడించారు. నిలబడే రోజు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్రులు గెలిచిన రోజు, అమరావతి రైతులు గెలిచిన రోజు, అమరావతిలో ఉన్న మహిళలు గెలిచిన రోజు. మీ అందరికి తెలుసు, ఆంధ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ముందల మనందరం మెడ్రాస్ స్టేట్లో మెడ్రాస్ రాజధానిగా ఉన్నాం. దాని తర్వాత పొట్టి శ్రీరాములు గారు చేసిన 58 రోజుల దీక్ష, ప్రాణ త్యాగం వల్ల భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినాయి. దాంట్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కర్నూలు రాజధానిగా ఏర్పడటం జరిగింది. 3 సంవత్సరాల తర్వాత ఒక ఒప్పందం వల్ల తెలంగాణని, ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ కలిపి హైదరాబాద్ రాజధానిగా చేసుకుంటాం జరిగింది. 58 సంవత్సరాలు కష్టపడి చెమటోర్చి అటు తెలంగాణ ప్రజలు, ఇటు ఆంధ్ర ప్రజలు కలిసికట్టుగా హైదరాబాద్ను అభివృద్ధి చేసుకుంటే, ఒక చీకటి రోజు పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగకుండా టీవీలు కట్టేసి తలుపులు వేసి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తాం జరిగింది. ఆనాడు చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2 ప్రాంతాలకి మీరు న్యాయం చేయాలి, న్యాయం చేసి ముందరికెళ్ళండి, లేదంటే విభజన వల్ల ఒక ప్రాంతానికి అడ్వాంటేజ్ వచ్చినా ఇంకో ప్రాంతం చాలా తీవ్రంగా నష్టపోతుందని చెప్తాం జరిగింది. అయినా కూడా వినకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తాం జరిగింది. నేను పుట్టి పెరిగింది తెలంగాణలో, నాకు హైదరాబాద్లో ఉన్న ప్రతి గల్లీ తెలిసిన వాళ్ళు. కానీ ఆ రోజు నాకు కలిగింది ఏంటంటే, కట్టుబట్టలతో మెడబట్టి బయటికి ఎంటేశారు. నాకు బాధ, ఆవేదన వచ్చి రాజధాని ఎక్కడ పెట్టాలో తెలియదు. కూర్చున్నాక ఒక సెక్రటేరియట్లో మన సెక్రటరీలు కూర్చోడానికి ప్లేస్ లేదు, అసెంబ్లీ సమావేశాలు వేసుకోవడానికి ప్లేస్ లేదు, హైకోర్టు లేదు. 10 సంవత్సరాలు హైదరాబాద్ మీ రాజధాని, దాని తర్వాత మీరు దారి మీరు ఎత్తుక్కోండి అని సింపుల్గా చెప్పేశారు. విభజన ఎంత దారుణంగా జరిగిందంటే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంస్థలు ఇప్పటికీ అటు తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఇటు ఆంధ్ర రాష్ట్రం తేల్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. అంటే అశాస్త్రీయంగా జరిగిన విభజన వల్ల ఆ ఇబ్బందులు ఇప్పుడు కూడా తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్నారు. మీ అందరు తెలుసు, ఆనాడు హైదరాబాద్లో ఉన్న శాసనసభలో ఆంధ్రప్రదేశ్ మన అసెంబ్లీ మీటింగ్ జరిగింది. దాంట్లో చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అటు ఉత్తరాంధ్రకి, ఇటు రాయలసీమకి సమదూరంగా రాజధాని ఉండాలి, ఆ రాజధాని అమరావతి అని ఆనాడు ఆయన ప్రకటించారు. అది ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ మేము చేసి చూపిస్తామని కూడా చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా రైతులు ముందరకు గౌరవ ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి అమరావతి పనులకు శంకుస్థాపన చేస్తాం జరిగింది. ఆనాడు రైతులకున్న భరోసా ఏంటంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, చివరికి వైఎస్ఆర్సీపీ కూడా అమరావతికి సంపూర్ణ మద్దతు తెలిపారు. అందుకే మేము మా భూమిలో 5 కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం ఇస్తున్నామని చాలా స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తాం జరిగింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే 2019 ఎన్నికల ముందర మేము చాలా స్పష్టంగా ప్రజలు చెప్పాం, పొరపాటున ప్రభుత్వాలు మారితే అమరావతి రాజధానిగా ఉండదు, రాజధాని తరలిస్తారని.
రాష్ట్ర రాజధాని అంశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్పష్టమైన విధానం కానీ నినాదం కానీ లేవని, ఆయన గందరగోళ నిర్ణయాలతో ప్రజలను మోసం చేశారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ముఖ్యమంత్రిగా అమరావతిని అంగీకరించిన జగన్ ఆ తర్వాత 3 రాజధానుల పేరుతో మాట మార్చారని, ఇది ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. లోకేష్ బాబు ఈరోజు రాజ్యసభలో ఈ బిల్లు పెడతాం సుపరిణామం. మంచి రోజున అమరావతి అజరామరం అవుతుంది. ఇవాళతో అమరావతికి ఏమి కష్టాలు బాలారిష్టాలు లేవు. కానీ కేవలం అమరావతి అనే దేవతల రాజధానినో, శాతవాహనుల రాజధానో, ఇక్ష్వాకుల రాజధానో, తదుపరి కోటవంశీయుల రాజధానిగా బాసిల్లిందనో, గౌతమ్ బుద్ధుడు నడయాడాడనో, వర్ధమానుడు సంచరించిన ప్రాంతమనో, మత సమ్మేళనానికి కేంద్రమనో, విదేశీ విద్యార్థులకు విద్యను ప్రాంతమనో అమరావతి గురించి చదివాం. చిట్ట చివరిగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1813 వరకు రాజధానిగా చేసుకుని అమరావతిని పరిపాలించాడు. ఆ తర్వాత కాలగమనంలో రాచరికాలు పోయినాయి, ప్రజాస్వామ్యం వచ్చింది, ప్రభుత్వాలు ఏర్పడినాయి. 53లో కర్నూలు వెళ్ళాం, 56లో హైదరాబాద్ వెళ్ళాం. ఆ రోజు బూర్గుల రామకృష్ణరావు గారు రాజీనామా చేసి మరి సమైక్య రాష్ట్రంలో ఏర్పడటానికి ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారు. తర్వాత మళ్ళీ 200 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం విభజనకు గురై ఆ రోజున అన్యాయంగా, అక్రమంగా, అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజిస్తే చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు ఇవ్వండి, ఈ రాష్ట్రం నష్టపోద్దని చెప్తే ఆ రోజున ప్రతిపక్ష పార్టీలు నవ్విన పరిస్థితి. అధికార పార్టీ ఆ రోజు ఉన్నది కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ తర్వాత 200 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమరావతిని మళ్ళీ రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నాడు, రాష్ట్రాల రాజధానిని రాష్ట్రమే నిర్ణయించుకోవాలి, కేంద్రం నిర్ణయిస్తుందని. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నిర్ణయించాడు అమరావతి రాజధాని. నువ్వు యాక్సెప్ట్ చేసావు ఆ రోజున నువ్వు అమరావతి అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని చెప్పి నువ్వు మాట మార్చి నువ్వు మాటని తిప్పి నువ్వు మారేవని అందరూ మారాలనుకుంటాం సహేతుకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి గత వైభవం ఎంతో ఘనకీర్తి కలిగిన అమరావతిని మళ్ళీ రాష్ట్రానికి రాజధాని చేసే అవకాశం వస్తే ఆయన రాజధానికి చేస్తే నువ్వు అడుగున అడ్డపడింది వాస్తవం కాదా? నువ్వు ఎన్ని కఠోరమైన ప్రయత్నాలు, నీ ముఖ్యమంత్రి పదవిని, సభానాయకుడిగా నీకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని 151 సీట్లు వచ్చి అధికారం ఇస్తే ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నా కూడా మ్యాజిక్ ఫిగర్ కన్నా నీకు ఆ రోజు ఎక్కువ రాష్ట్ర ప్రజలు ఇస్తే నువ్వు చేసిన పనికిమాల పనుల వల్ల, అమరావతిని కదిపిద్దాం అనుకుంటాం వల్ల, నువ్వు అమరావతిని మారుద్దామని నువ్వు చేయని ప్రయత్నం లేదు. అది జ్యుడిషియల్గా కానీ మామూలుగా కానీ ప్రజల్ని బాధ పెట్టి రైతులు ఉసురు పోసుకుని ఒకటంటిగా ఇట్ట మాట్లాడకపోతే చాలాసేపు పడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి, మీరు అమరావతిని సర్వనాశనం చేద్దామని ట్రై చేసిన అమరావతి పంచారామాల్లో శైవక్షేత్రం, అది అమరావతి ప్రాశస్యం అట్లాంటిది. నువ్వు చరిత్ర చదువుకో, అమరావతి గొప్పతనం జరుగుతుంది. అమరావతిని నువ్వు ఇంచు కూడా కదపలేకపోయావు. ఆఖరికి చివరికి ఈరోజు నిన్న లోక్సభలో ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు దీన్ని స్వాగతించి రాజధాని ఒకటే ఉండాలనే ఉద్దేశంతో, ఏ రాష్ట్రానికైనా రాజధాని ఉందా అంటావు, అసలు దేశానికి రాజధాని ఉంటుంది కానీ రాష్ట్రాలకు లేదంటావు. కేంద్రం కూడా రాజధాని విషయంలో పాత్ర లేదని ఎఫిడవిట్ ఇచ్చిందంటావు నేను ప్రెస్ మీట్లో. నీకు చరిత్ర తెలీదు. ఇప్పుడు అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటే 50 రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి. పోనీ నువ్వే దేశం అన్న చెబితే దానికి రాజధానులు ఉన్నాయి. నువ్వే చెప్పావు సౌత్ ఆఫ్రికాకి 3 రాజధానులు ఉన్నాయని. ఆ రోజు నువ్వేమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశం అనుకుని 3 రాజధానులు పెడదాం అనుకున్నావా? లేకపోతే లోటు బడ్జెట్ ఉందని నీకు తెలియదా? అసలు నీకు చరిత్ర తెలియదా? తెలియకుండానే మాడతావు కూడా నాకు అర్థం కావట్లా. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, నేను ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పేది మావి గన్నని పెట్టాలంట. ఈ మావి గన్న ఏదో అది బాధాకరం, కానీ భాషా ప్రయోగంలో మాట్లాడకూడదని సంస్కారం అడ్డొస్తుంది తప్ప, ఇది అసలు మావి గన్న అంటే మచిలీపట్నం ఏంటి, విజయవాడ, గుంటూరుని అసలు VCTM ఊడా నుంచి కాపీ చేశాడో, లేకపోతే ఆయన సలహాదారులు చెప్పారో, లేకపోతే ఆయన ఇంటలెక్చువల్ స్మార్ట్ అనుకునే ఒక నాయకుడు చెప్పాడు, లేకపోతే ఒక స్ట్రీట్ స్మార్ట్ అని నమ్ముతాడు అతను చెప్పాడు, నాకు తెలియదు. కానీ ఇది ఈ మావిగన్ అంటే అసలు ఎవడన్నా దీంట్లో మళ్ళీ పైపెచ్చి అక్కడితో ఆపకుండా మావిగన్లో గన్ను ఉందని మీకు అభ్యంతరం అయితే వేరే పేరు పెట్టుకోండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన 13 మంది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు 5 లక్షల చొరవ చొప్పున 65 లక్షల విలువైన బీమా చెక్లను ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ పంపిణీ చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ చెక్లను క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు అందజేశారు.
క్రెడిట్ చోరీ తప్ప కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కడప జిల్లా కమలాపురంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇవాళ కమలాపురంలో కనిపిస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. నిన్న మంత్రి భూమి పూజ చేసిన రైల్వే బ్రిడ్జ్ కూడా జగన్ నేతృత్వంలో ఎంపీ అవినాష్ రెడ్డి కృషితో తీసుకువచ్చిన ప్రాజెక్టేనని పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం క్రెడిట్ చోరీ చేయడమే తప్ప ప్రజల కోసం ఎలాంటి పనులు చేయలేదని విమర్శించారు. అదే సేతుబంధన్ కింద అదే స్కీమ్లో మేము చేసిన పనినే మళ్ళీ టెండర్ పిలిచి ఇప్పుడు వాళ్ళకు కావాల్సిన కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ను పట్టుకొని సో ఇప్పుడు టెండర్ వేయించి ఈరోజు భూమి పూజ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే క్రెడిట్ చోరీ తప్ప వేరే ఏం లేదు. చాలా దారుణం. సో ఇవన్నీ కూడా చెబుతూ ఇవన్నీ చేసినారు, ఇది చేయలేదు అని చెప్పింటే మంచిదన్నమాట. దీని గురించి ఏ రోజైనా ఎక్కడైనా చర్చకు ఎవరు వచ్చినా పర్వాలేదు, లేదంటే ఎమ్మెల్యే ఫాదరో, లేదంటే ఈ జనార్దన్ రెడ్డో, బీసీ జనార్దన్ రెడ్డి వస్తే తప్పకుండా చర్చించవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ 2 నెలల కాలంలో ఇసుక మనమే సప్లై, కంకర మనమే, మట్టి మనమే, బ్రాందీ షాపులు మనవే. ఈ రకంగా దినానికి 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేసే కార్యక్రమం 4-5 మిషన్లు పెట్టి అందరికీ తెలిసింది మనం ఏం చేసేది. సో ఇంక బీసీ జనార్దన్ రెడ్డి దగ్గరికి పోతే ఆయన గురించి కర్నూలు జిల్లా అంతా చెప్పుకుంటారు. బనగానపల్లె కాదు, ఆయన కాన్స్టిట్యున్సీ కాదు, అందరూ చెప్పుకుంటారు. క్రషర్లన్నీ ఆపి అక్కడ లోకల్గా 8 కోట్ల రూపాయలు క్రషర్ ఓనర్స్తో అంతా వసూలు చేయడం జరిగింది. ఒక వయసు పాపం శెట్టి గారు ఫంక్షన్ హాల్ ఒకటి కడితే దానికి పర్మిషన్లు డివేట్ అయిపోయినావు అని 1,40,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఒక వేర్ హౌస్ గోడౌన్ దాంట్లో 40 లక్షలు వసూలు చేయడం జరిగింది. గ్రావెలు మనం ఇక్కడ మాదిరే టిప్పర్కు 1,250 రూపాయలతో ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. అక్కడ గ్రావెల్ అయినా ఇసుక కడప నుంచే తీసుకుపోతారు. ఈయన డంప్ యార్డ్లో పెడతారన్నమాట. డంప్ యార్డ్లో పెట్టి అక్కడ 400 నుంచి 500 రూపాయలు ఎక్కువ ఇస్తే కానీ అక్కడ నుంచి ఆ డంప్ యార్డ్ నుంచి మూవ్ చేసే కార్యక్రమం జరగదు. గ్రావెలు అంతే. ఈయనైతే అక్కడున్న క్రషర్లను అన్ని పర్మిషన్లు ఉన్న దానిలను ఆపి అంత వసూలు చేయడం జరిగింది. ఈయన సొంతంగా ఒక క్రషర్ పెట్టి, ఈయనకు మైనింగ్ లేదు, ఇంకోటి లేదు, ట్యాక్సులు కట్టేది లేదు, జిఎస్టీలు కట్టేది లేదు, ఏమీ లేదు. ముమ్మరంగా దేవస్థానం భూముల్లో అన్ని చోట్ల ఆయన అక్రమ మైనింగ్ అంతా చేసి ఆ క్రషర్లో ముమ్మరంగా సంపాదించే కార్యక్రమం చేస్తున్నారు. సో ఇదే కాదు, మనకు సంబంధించి ఎవరో డాక్టర్ మొహమ్మద్ హుస్సేన్ అంట, ఆయన ఏదో హాస్పిటల్ కడితే కాన్స్టిట్యున్సీకి లో అల్ట్రాటెక్ అనే ఓ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, రామ్కో అనే ఓ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, పవర్ గ్రిడ్లో ఆడ పవర్ గ్రిడ్ చేస్తున్నారు, మహా సిమెంట్ కూడా ఉంది. సో దీంట్లో అన్ని రకాలైన వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలు ఈ 4 సిమెంట్ ఫ్యాక్టరీలు, 3 సిమెంట్ ఫ్యాక్టరీలు, ఒక పవర్ గ్రిడ్. ఇవే కాదు, ఇంకా స్టోర్ బియ్యం మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా స్టోర్ బియ్యం కలెక్ట్ చేసి మచిలీపట్నానికి, కాకినాడకు ముమ్మరంగా ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా వీళ్ళ అనుయాయులు పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి మనం చూసినాం అన్నమాట. సో వీళ్ళందరినీ ఎవరు వ్యతిరేకిస్తారో పోలీసులు ఇమ్మీడియట్గా పోతారు, వాళ్ళపైన కేసులు బుక్ చేస్తారు. బుక్ చేసి ఈ కార్యక్రమం అంతా కూడా ఈ డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తారన్నమాట. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.